మై నేమ్ ఇస్ నరేష్. మా ఫాదర్ వచ్చేసి బి ప్రకాష్ రావు. అతనికి రీసెంట్గా బ్రెయిన్ స్ట్రోక్ అండ్ సీజర్స్ వచ్చినాయి. దాంతో వీ హ్యావ్ అడ్మిటెడ్ ఇన్ హాస్పిటల్. తర్వాత అక్కడ నుంచి రీహాబ్కి తీసుకురావాల్సి వచ్చింది. హీ వాజ్ హ్యావింగ్ ట్రికాస్టమీ ఆల్సో. సో దాని గురించి ఇంటికి తీసుకెళ్ళి చేయడం అంటే కష్టం కాబట్టి వీ హ్యావ్ ఫౌండ్ అవుట్ ద బెస్ట్ రీహాబ్ సెంటర్ అండ్ వీ ఫౌండ్ అవుట్ దట్ ఆశా హెల్త్ కేర్ ఇస్ ద బెస్ట్ రీహాబ్. సో ఇక్కడికి వచ్చాము. డాక్టర్స్ ఎక్స్ప్లెయిన్ ఎవ్రీథింగ్, అంటే డే టు డే ఎలా చేస్తారు. అండ్ ఈవెన్ మోర్ దే హ్యావ్ అపాయింటెడ్ 1 nurse to 1 patient అనమాట. సో అది చాలా బాగుంది. ఎక్కడ రీహాబ్లో కూడా ఇట్లా 1 పేషెంట్కి 1 nurse అనేది అలాట్ చేయరు, బట్ రీజనబుల్ ప్రైస్కి దే హ్యావ్ అలాటెడ్ అనమాట. సో ఇక్కడ బిల్లింగ్ ప్రాసెస్ కూడా అంతా కూడా నీట్గా ఉంటుంది. ఎవ్రీ వీక్ అప్డేట్ చేస్తారు బిల్లింగ్, అండ్ వాట్సాప్లో మెసేజెస్ కూడా పెడతారు వాట్ ట్రీట్మెంటింగ్ ఈస్ గోయింగ్ ఆన్ అనేది కూడా. అటెండర్ కావాలంటే ఇక్కడ ఉండొచ్చు, లేకపోతే అటెండర్ లేకున్నా కానీ దే విల్ టేక్ కేర్ ఆఫ్. అండ్ వాట్సాప్లో మీకు ఏం ట్రీట్మెంట్ జరుగుతుంది, ఏం ఫిజియోథెరపీ జరుగుతుంది మెసేజెస్ కూడా పెడతారు వాళ్ళు. అదంతా చాలా బాగుంది. నెక్స్ట్ వచ్చేసి నర్సెస్ కూడా చాలా కేరింగ్ ఉన్నారు. నేను ఒకరోజు ఐ వాజ్ దేర్ 4-5 days ఉన్నాను. సో నైట్ పేషెంట్ దగ్గరే కూర్చొని ఉంటారు నర్సెస్. వాళ్ళకి ఏమున్నా ఆస్పిరేషన్ అయినా ఏదైనా కానీ దే యూస్ టు టేక్ కేర్ ఆఫ్ ఎవ్రీథింగ్. అసలు అటెండర్ లేకున్నా కానీ ట్రీట్మెంట్ బాగా చేశారు ఇక్కడ. దట్స్ ద థింగ్. అండ్ బిల్లింగ్ ప్రాసెస్ కూడా అంతా చాలా బాగా జరిగింది. మోరోవర్ డాక్టర్స్ కూడా ఎవ్రీ మార్నింగ్ వచ్చేవారు, లేకపోతే ఈవినింగ్ వచ్చేవారు. దే యూస్ టు టేక్ కేర్ అండ్ ఎవ్రీథింగ్. మెడిసిన్స్ కూడా ప్రాపర్ టైంకి ఇచ్చేవారు. ఫీడ్ కూడా హెల్తీ ఫీడ్, హోమ్ ఫీడ్ ఇచ్చేవారు. సో ఎవ్రీథింగ్ బాగా. అండ్ మోరోవర్ 2 months 3 months పడతా అనుకునేది 1 monthలో December 1st రీహాబ్కి వచ్చాము. నౌ దిస్ ఈస్ January 9th. సో ఇప్పటికి ఫిట్ అయ్యారు. నౌ వీఆర్ గెటింగ్ డిశ్చార్జ్. ఎవ్రీథింగ్ ఈస్ గుడ్, ఎక్సలెంట్. దట్స్ ఇట్. థ్యాంక్ యూ. ఎక్స్ప్లెయిన్